ఈ రోజు మీ ముందుకి ఉసిరికాయ ముక్కల నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో 1/2 కప్ నూనె వేసుకుంటున్నానండి. ఇది గానుగ నూనెండోయ్. రిఫైన్డ్ ఆయిల్ వాడకండి, అది ఆరోగ్యానికి హానికరం. నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఎండుమిరపకాయ వేస్తున్నానండి. నూనె వేడెక్కాక ఇందులో 160 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కలాంజీ వేస్తున్నాను. 160 టీ స్పూన్ ఇంగువ. ముందుగానే ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలను ఈ విధముగా ముక్కలుగా విడదీసి ఒక పాత్రలో పెట్టుకోండి. ఉసిరికాయ గింజలను తీసేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పచ్చడి తయారీలో ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నూనెలో వేసాక దాని సువాసన వేరే లెవెల్లో ఉంటుందండి. ఉసిరికాయ ముక్కల్ని ఉడికించినంత మాత్రాన ఇలా వైటమిన్ సి ఉండదని అనుకోకండి. ఇందులో పుష్కలంగా వైటమిన్ సి ఉంటుందండి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇందులో దాదాపు 200 గ్రాముల ఉడికించిన ఉసిరికాయ ముక్కలని వేస్తున్నానండి. ఇప్పుడు ఉడికించిన ఉసిరికాయ ముక్కలను నూనెలో దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మసాలాలను ఇందులో యాడ్ చేసుకుందామండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో తేమ శాతం ఉండకుండా జాగ్రత్త పడాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ ఈచ్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు ఇందులో వేసుకోవాలండి. ఈ పచ్చడిని ఈ విధంగా ఎవరైనా సరే సులువుగా తయారు చేసుకోవచ్చండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గిందని అనిపిస్తే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చడిలో ఉప్పు సరైన మోతాదులో వేసుకోవాలి. ఒకవేళ తగ్గినట్లయితే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల 3 మ్యాంగోస్ కారపొడి వేస్తున్నాను. మీకు కారం తగ్గినా ఉప్పు తగ్గినా కానీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు నోరూరించి ఉసిరికాయ ముక్కల నిలువ పచ్చడి రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. నూనె పైకి తేలుతుంది చూడండి. ఇలాంటి గ్లాస్ బాటిల్స్లో పచ్చడిని స్టోర్ చేసి పెట్టుకోండి. ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే పచ్చడి ప్లాస్టిక్తో రియాక్ట్ అవుతుంది. ఇందులో అధిక మోతాదులో వైటమిన్ సి ఉంటుంది. వీటి ఉపయోగాలు డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పబడింది. ఈ ఉసిరికాయ ముందు సంత్రా కూడా సాటి రాదు. ఎంచేతనంటే దాంట్లో పుష్కలమైన వైటమిన్స్ ఉంటాయి. రోజు మేమైతే సలాడ్లో ఈ ఉసిరికాయ తప్పకుండా ఉండేటట్టు చూసుకుంటాం. ఫైబర్ అయితే చెప్పనక్కర్లేదు, ముక్కలుగా చేస్తే మీకే తెలుస్తుంది. ఉసిరికాయలో వైటమిన్ B5, B6, మినరల్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అయితే చాలా ఉంటుంది. నిమ్మకాయ బదులు మీరు దీన్ని సలాడ్లో వాడుకుంటే మీకు చాలా మంచిది. మీరు దీనిని వాడండి, వీటి ఉపయోగాలు మీకే తెలుస్తుంది. పచ్చిగానైనా లేదా మురబ్బా లాగా కూడా పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మేమైతే నిమ్మకాయ పచ్చడి లేదా మామిడికాయ పచ్చడిని తయారు చేసుకుంటాము. ఈసారి మీ ముందుకి ఈ ఉసిరికాయ పచ్చడితో మీ ముందుకి వచ్చాము. మీరు ట్రై చేసి మీ సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. మా షాలూస్ హైదరాబాదీ పక్వాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వంటకాలను మీ ముందుకు తీసుకొస్తాము. మీ స్నేహితులకు, చుట్టాలకు షేర్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్.